తెలంగాణలో బలోపేతం కోసం బీజేపీ అధిష్టానం సరికొత్తమైనటువంటి వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కమిటీని కూడా ప్రకటించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. అయితే ప్రధానంగా 22 మంది సభ్యులతో కూడినటువంటి నూతన కమిటీలో ఖమ్మం జిల్లాకు కూడా స్థానం అయితే దక్కింది. కోశాధికారిగా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేత దేవకి వాసుదేవరావు కూడా పదవి వరించింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. పార్టీకి సంబంధించి ఆర్థిక నివేదికలు రూపొందించడంలో చాలా కీలకమైనటువంటి క్రియాశీలమైనటువంటి పాత్ర కోశాధికారిపై ఉంటుంది. సో గతంలో ఎప్పుడూ కోశాధికారిగా బాధ్యతలు పార్టీలో మీరు చేపట్టలేదు. సో తొలిసారి ఖమ్మం జిల్లాకు కూడా కోశాధికారి పదవి వరించింది. ఎలా అనిపిస్తుంది అనుభూతి? పార్టీలో కోశాధికారిగా ఎటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? ఏం చేయబోతున్నారు ఆర్థిక నివేదికను రూపొందించడం? ముందుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రామచంద్రరావుకి నా తరపున, మా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని తూచా తప్పకుండా పూర్తి నిబద్ధతతో మరి సాయశక్తుల దానికి సరైన న్యాయం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా రామచంద్రరావు అన్నకి తెలియజేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దలు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు, డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ మా జిల్లా ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, వీరందరూ కూడా ఖచ్చితంగా గత 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన కాడి నుంచి కూడా నిబద్ధతగా నిష్ఠగా పనిచేస్తూ ఎక్కడ కూడా పార్టీ లైన్ తప్పకుండా, పార్టీ చెప్పింది తూచా తప్పకుండా పనిచేస్తున్నందుకు వారందరూ కూడా ఈసారి పార్టీలో మంచి స్థానం కల్పించాలని చెప్పి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలోపేతం కావాలంటే కూడా ఇక్కడ కూడా మంచి నాయకత్వాన్ని పెంపొందించాలని చెప్పి వారందరూ పెద్దలు తలచి, మరి ఆర్థిక అంశాలు చాలా కీలకమైనవి, డబ్బులు చాలా చెడ్డవి, మరి దాన్ని ఈ రాష్ట్రం మొత్తానికి హ్యాండిల్ చేయాలి, దాన్ని చాలా జాగ్రత్తగా వ్యవహారం జరపాలని చెప్పి మరి నా మీద ఉన్న నమ్మకంతో, మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కూడా నిన్న నాతో మాట్లాడడం జరిగింది. మరి అందరూ కలిసి నాకు ఈ బాధ్యతని ఇవ్వటం చాలా సంతోషకరం. గతంలో కూడా నేను పార్టీలోకి వచ్చిన కాడి నుంచి అప్పుడున్న అధ్యక్షులు సన్నే ఉదయ ప్రతాప్ గారు అయితే కానీ, ఆ తర్వాత మరి గల్లా సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈ జిల్లా నుంచి ఉన్న పెద్దలు కొండపల్లి సీదిరెడ్డి గారు కావచ్చు, అలాగే డాక్టర్ ఉప్పల శారద గారు, అదేవిధంగా మరి మన పార్లమెంటుకి పోటీ చేసిన తాండ్ర వినోదరావు, అందరూ కూడా ఖచ్చితంగా వాసుదేవరావుకి ఏదైనా ఒక మంచి బాధ్యత రావాలి, తద్వారా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గట్టిపడాలా, బలోపేతం కావాలి. రానున్న ఎన్నికల్లో అది ఏ ఎన్నికలైనా సరే, అది స్థానిక ఎన్నికలు కావచ్చు, వచ్చే ఎంపీటీ జెడ్పీటీసీ కావచ్చు, లేదంటే వచ్చే ఇక అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చాలా పుంజుకుంది ఈ జిల్లాల్లో, ఇంకా వేగవంతం కావాలని చెప్పి, మంచి నాయకత్వం పోషించాలని చెప్పి నాకు ఇచ్చిన ఈ బాధ్యతని ఖచ్చితంగా కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎందుకంటే మీకు రానున్న రోజుల్లో అనేక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. పార్టీ కూడా ప్రతి చోట కూడా మరి భవనాలు కట్టించడం కానీ, ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం కానీ, అనేక కార్యక్రమాలని ప్రతిరోజు కూడా కార్యక్రమం లేని రోజు అంటూ లేదు. ప్రతి ఒక్క ప్రజా సమస్య మీద పోరాటం చేయడానికి మాకు నిత్యము మన రాష్ట్ర పార్టీ నుంచి అనేక సూచనలు వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా మేము ఇక్కడ చేయాలి అంటే ఒక మంచి నాయకత్వం కావాలని చెప్పి నాకు ఇవ్వటం అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, గత కమిటీతో పోలిస్తే కేవలం 5గురికే నూతన కమిటీలో చోటు కల్పించారు. మరోవైపు ఈ అంశంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 11 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. పార్టీ అధిష్టానం ఇంకొంత వ్యూహాత్మకంగా ఆలోచించుంటే బాగుంటుంది. కేవలం ఒకే పార్లమెంటు పరిధిలో 11 మందికి నేతలకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కించినప్పట్లో కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అది నా స్థాయి కాదు, అది పెద్దలు రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకు తీసుకునేది కాబట్టి నాకు దాని మీద అవగాహన లేదు. సామాజిక కూర్పుకు సంబంధించి, ఎందుకంటే 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు,
దాదాపు 3 ప్రధాన కార్యదర్శులు, మీరు కోశాధికారి, సంయుక్త కోశాధికారి, 7 మోర్చలకు అధ్యక్షులు నియమించారు. సో సామాజిక కూర్పుకు సంబంధించి ఏమైనా అంశాలు పరిగణలోకి తీసుకున్నారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీలకు సముచిత స్థానం కల్పించాలని రాజకీయ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆలోచనలు కూడా చేస్తున్నారు. సో ఈ రాష్ట్ర కమిటీ ఏర్పాటులో బీసీలకు సంబంధించి ఎటువంటి సముచిత స్థానం దక్కిందంటారు? తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంత్యోదయ అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. తప్పకుండా బీసీలకి పెద్దపీట వేసే పార్టీ ఈరోజు ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. గతంలో కూడా మేము అసెంబ్లీ ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబోయే మంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడం చాలా స్పష్టంగా జరిగింది. మరి అది అవహేళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్తూ మరి బీసీలకి ఎటువంటి పెద్దపీట లేకుండా బీసీలకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు కదని చెప్పి మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు యూరియా అంశం, కాళేశ్వరం ప్రాజెక్టు అంశం. ఈ రెండు కూడా ప్రస్తుతం బీజేపీకి ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే సిబిఐకి విచారణకు కాళేశ్వరం అంశాన్ని ఇస్తామని ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇకపోతే యూరియాకు సంబంధించి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి దిగుమతి జరగలేదని అటు కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తుంది కేంద్రంపై. సో యూరియా అంశం కావచ్చు, ఇటు కాళేశ్వరం అంశం కావచ్చు, మీ బీజేపీ అధిష్టానం ఏ విధంగా హ్యాండిల్ చేయబోతోంది రాష్ట్రంలో? యూరియాదైతే ప్రతిరోజు ఒక మంత్రి ఒక విధంగా స్పందిస్తున్నారు. ఒక మంత్రి ఏమంటారంటే రైతులు కావాల్సిన ఎక్కువ కొనుక్కొని బ్లాక్ చేసినంటారు. ఇంకొక మంత్రి ఇంకోటి ఏం చెప్తారంటే మాకు కావాల్సిన దానికంటే మేము ఎక్కువే కేంద్రం తెచ్చామని చెప్తున్నారు. ఇంకో పక్కన వచ్చేసేసి డీలర్లు బ్లాక్. ఎటువంటి ఏ మాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలో మాకు ఏదైతే ఇండెంట్ వస్తుందో దానికి తగ్గట్టు దానికంటే నెంబర్లు నేను ఈ రోజున మీకు వెంటనే చెప్పలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఈ రాష్ట్రం నుంచి ఏదైతే ఇండెంట్ వచ్చిందో ఆ మొత్తాన్ని సప్లై చేయడం జరిగింది. అది మంత్రులు కూడా ఒప్పుకున్నారు. మొదట మేము బురదలను ప్రయత్నం చేశారు. ఈ రోజున ఆ బురద వాళ్ళకి అంటుకొని అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఎలా ఇది మీద పడుతుందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గతంలో కూడా మనం చూసాం. ఖమ్మంలో కూడా పిఎస్ఆర్ రోడ్లో మా చిన్నప్పుడు రోడ్ల మీద రైతులు ఎరువుల కోసం విత్తనాల కోసం అదే పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు అరే ఇప్పుడు మర్చిపోయిన రోజులు మళ్ళీ గుర్తు తీసుకొచ్చింది కాంగ్రెస్. పిఎస్ఆర్ రోడ్లో కావచ్చు అప్పుడంటే ఎక్కువ ఎరువుల షాపులు అక్కడే ఉండేవి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన ఈ రోజు వరకు కూడా రైతులకి ఈ 11 సంవత్సరాలు ఏ రోజు కూడా రైతులకి ఎరువుల కొరత ఈ రాష్ట్రం జరగలేదు. ఈ పార్టీ అధిష్టానం చేరికలపై చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. ఇతర పార్టీల నుంచి చేరికలను ఆహ్వానిస్తున్నామని ఇప్పటికే అధిష్టానం కూడా ప్రకటించింది. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నేత కూడా ఇప్పటికే పార్టీలో చేరారు. సో చాలామంది కీలక నేతలంతా కూడా మీ పార్టీలో చేరుతున్నారు. కానీ పార్టీలో ఉండి సైద్ధాంతిక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి చాలామంది కార్యకర్తలు రేపు స్థానిక సంస్థలో అన్యాయం జరుగుతుందన్న ఒక అభద్రతా భావంలో ఉన్నారు. అటువంటి వారి కోసం ఏం చెప్తారు? అసలు భారతీయ జనతా పార్టీ ఎవరికి కూడా అభద్రతా భావం లేదు. ఈ రోజున నా విషయానికి వస్తే 2019లో పార్టీ అవకాశం ఇచ్చింది, నాకు గౌరవం ఇచ్చింది, టికెట్ ఇచ్చింది, పోటీ చేశాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ నాకు 2024లో నాకు అవకాశం ఇవ్వలేదు. అంత మాత్రాన పార్టీలో అభద్రతా భావం అనేది కరెక్ట్ కాదు. పని చేసుకుంటూ వచ్చాం. ఈరోజు నాకు రాష్ట్రంలో ఆఫీస్ బేరర్గా ఇవ్వటం అనేది పార్టీ ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎవరు ఎప్పుడు పనికి వస్తారు, ఎవరు ఏ పనికి పనికి వస్తారో దానికి తగ్గట్టుగానే పార్టీ ఎంచుకున్నది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభద్రతా భావానికి లోనవ్వాల్సిన అవకాశం కూడా భారతీయ జనతా పార్టీలో ఉండదు. ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు ముందు వెనక అందరికీ తగిన విధమైన సముచిత స్థానం అయితే దక్కుతుంది. మీరు చెప్పండి, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది, అది కూడా ట్రెజరర్గా. ఏం చెప్తారు? ముందుగా ఖమ్మం జిల్లాకి పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి క్రియాశీలక బాధ్యత ఖమ్మం నుంచి మన దేవకి వాసుదేవరావు గారికి కోశాధికారిగా ఇవ్వటం పట్ల ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఈ యొక్క అవకాశం ఖమ్మం జిల్లాకి మా ఖమ్మం నాయకులకి కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులకు, ఈ స్థానికంగా మన ఖమ్మం జిల్లా నుంచి జాతీయ నాయకులకు ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. పార్టీ అభివృద్ధి చెందడం కోసం మా తరపున రాష్ట్ర పార్టీకి సంప్రదింపులు జరపడం కోసం మా దగ్గర నుంచి ఒక నాయకుల్ని దేవకి వాసుదేవరావు గారిని వాళ్ళ యొక్క రాష్ట్ర కమిటీలో ఆఫీస్ బేరర్గా ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఖమ్మం జిల్లా పార్టీ మొత్తం కూడా రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము ఖమ్మం జిల్లా సద్వినియోగం చేసుకుంటూ పార్టీని మరింత
బలోపేతం చేసినందుకు మేము ముందుకు సాగుతామని ఈ విషయంగా సందర్భంగా తెలియజేస్తాం. మొత్తంగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ప్రస్తుతం బీజేపీ యత్నిస్తుందని చెప్పుకోవాలి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కోశాధికారిగా ప్రస్తుతం దేవకి వాసుదేవ్ నియామకం పట్ల కూడా ఖమ్మం జిల్లా బీజేపీ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది న్యూస్ 9 రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.